విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తాయిగా. వెంకటేష్ గారు, సెంగులూరు వెంకటేష్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, చెప్పండి. సో గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఏంటి మొత్తానికి ఆర్డర్ కాపీ పట్టుకొని దీంట్లో ఏదో కోర్టు ముటికాయలు వేసింది చంద్రబాబు గారికి అది ఇది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటా ఉన్నారు. మీరేమంటారు? మీరు కూడా అదే అంటారుగా? కోర్టు మొట్టికాయలు వేసింది, లేకపోతే కోర్టు మొట్టికాయలు చెంపదెబ్బలు ఏం కొట్టదండి. కోర్టు తన ఆర్డర్ తోనే సమాధానం చెప్తుంది. ఆర్డర్ లో క్లియర్ కట్ గా ఏం చెప్పింది అని అంటే, మేము సుప్రీం కోర్టుని మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కోసం వాడుకోవటానికి అనుమతించము. ఎవరినన్నారు అనుమతించమని? బోత్ పార్టీస్. We clarify that we are not permit the court to be used as a political battleground. ఇద్దరిని బోత్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ లో వచ్చినటువంటి ఆర్డర్, మెయిన్ ఆర్డర్ ఇది. ఇద్దరు రెండు వైపులా ఎవరైతే ఆరోపణలు చేశారో, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు అని చెప్పేసి అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ లేదా హిందూ వాదులు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు అప్రోచ్ అయ్యారు. దీనికి సంబంధించి కోర్టు ఏం చెప్తుంది అంటే, మీరు స్టేట్ గవర్నమెంట్ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో దానిని యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పేసి ఒక వర్గం. మరొక వర్గం స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది అని చెప్పేసి సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన సహజంగా అధికార పార్టీ ఏదో ఉంటే ఆ అధికార పార్టీ నామినేట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన మాకు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మీద పూర్తి నమ్మకం ఉంది, మేము దానిలో ఇంటర్ఫియర్ అవ్వదలుచుకోలేదు, కావాలంటే మీ కోర్టుకు కావాలంటే మీరు సిబిఐలో ఉన్నటువంటి ఒక స్పెషల్ ఆఫీసర్ ని, సీనియర్ ఆఫీసర్ ని దాన్ని మానిటర్ చేయమని కూడా డైరెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినటువంటి అఫిడవిట్ ఉంది. సో దీనిని కూడా ఖాతరు చేయకుండా, దీన్ని కూడా నమ్మకుండా సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఇద్దరు ఆఫీసర్లని నేరుగా ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఇన్సర్ట్ చేయటం, అలాగే ఫుడ్ అడల్టరేషన్ కి సంబంధించినటువంటి విభాగం కాబట్టి ఆ కన్సెంట్ ఆఫీసర్ ను ఒక ఆయన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా వర్ణించాలి. అంతే తప్ప ఎవరు సిట్టును ఆపమనట్లేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పలహారాల్లో కానివ్వండి, ఆయన నివేదనలో కానివ్వండి, ఫుడ్ అడల్టరేషన్ జరిగింది అని అంటే ఏ పార్టీలో ఉన్నాడు వాడైనా కానీ హిందూ అనేవాడి మనోభావాలు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఏదో అన్నారు కదా మీరు, ఎదురు దెబ్బ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక ఎదురు దెబ్బ. ఎందుకంటే ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ఐదుగురు ఈ స్టేట్ ఆఫీసర్స్ తో మేము ఒక ఇన్వెస్టిగేషన్, ఒక దర్యాప్తు మేము చాలా జెన్యూన్ గా చేస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఈ స్టేట్ గవర్నమెంట్ లో కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ గవర్నమెంట్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ సిట్ అధికారుల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన మాట వాస్తవం ఈ ఆర్డర్ ని బట్టి. కానీ కోర్టు సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు ఆఫీసర్స్ ని, ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ని ఈ సిట్ లోకి తీసుకురావడం జరిగింది. అది ఎదురు దెబ్బ అంటారు. నేనేమంటానంటే అసలు విచారణ పూర్తిగా సిబిఐ అధికారులకు అప్పచెప్తే అప్పుడు ఎదురు దెబ్బ. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు అదే సిట్ లో ఉంటారు. అదే ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు సిట్ లో ఉంటే ఎదురు దెబ్బేం కాదు కదా. అలాగా సార్, ఇప్పుడు 5 ఆఫీసర్లలో మీరు వేసుకున్న స్పెషల్ సిట్ లో మీరు సిట్ అంటే సిట్, మీరు స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పేసి కోర్టులో వాదనలు జరిగినాయి. అలా ఉంటారు నిజంగా ఆఫీసర్లు. మీ కింద ఉన్నటువంటి ఆఫీసర్లు, ఇప్పుడు మీ ఛానల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ మీ మాట వింటారు, మీ ఎండి గారి మాట వింటారా, లేకపోతే మా మాట వింటారా? దానికి దీనికి ఎట్లా ముడి పెడతారు సార్? అధికారి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళని ఆర్గనైజ్ చేయడు, వీళ్ళని ఆర్డర్ చేయడు. వీళ్ళు ఇచ్చే రిపోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అనేది ప్రతిపక్షం యొక్క వాదన. చెప్పండి. సుప్రీంకోర్టులో దీన్నే విశదీకరించి చెప్పడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఒక 3 సభ్యుల్ని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి 3 సభ్యుల్ని ఇందులోకి తీసుకొచ్చి పెట్టింది. మీరు చెప్తే ఇద్దరు ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడా దే ఆర్ ఆన్సరబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సుప్రీం కోర్ట్.
సో ఇప్పుడు ఈ బృందాన్ని నమ్మొచ్చు కదా, మీరు నమ్ముతున్నారా వెంకటేష్ గారు? ఖచ్చితంగా నమ్ముతాం, ఖచ్చితంగా నమ్మాల్సిందే సార్, ఖచ్చితంగా నమ్మాలి. భగవంతుడికి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఖచ్చితంగా హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా నమ్ముతాం.